హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా అయితే ఇండిపెండెన్స్ డే ఫోటోషూట్ అయితే పెట్టాను కదా, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. కృష్ణాష్టమికి కూడా పిల్లల్ని మనం మంచిగా క్యూట్గా రెడీ చేస్తాం కదా, నేను ఇంకా ఎక్కువగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. యూట్యూబ్లో పెట్టుకుంటే మనకి అదొక మెమరీ లాగా ఉంటుంది కదా, మన ఫోన్లో ఒకవేళ క్లియర్ అయిపోయినా కానీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే మా పెద్ద బాబు పిక్స్ అనమాట. వాడు 9 months అలా ఉన్నాడు. అప్పుడు కూడా నేను కృష్ణుడు గెటప్ వేశాను. అప్పుడే అనుకున్నాను అనమాట, నెక్స్ట్ సారి ఆ అమ్మాయి పెడితే మంచిగా యశోద గెటప్ కూడా వేయాలి అని. అదైతే జరగలేదు, ఎందుకంటే ఇద్దరు బాబులే కాబట్టి. అమ్మాయిలకు అనుకోండి ప్రతి ఫెస్టివల్కి మంచిగా రెడీ చేయొచ్చు, అదే అబ్బాయిలకు అనుకోండి ఓన్లీ కొన్ని ఫెస్టివల్స్కి మాత్రమే మనం రెడీ చేయగలము. నార్మల్ ఫెస్టివల్స్కి ఒక షర్ట్ ప్యాంట్ వేస్తే సరిపోతుంది, కానీ ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనము స్పెషల్గా రెడీ చేస్తే చాలా మంచిగా ముద్దుగా అనిపిస్తారు. ఇప్పటి వరకు మీరు చూసిన ఫొటోస్ అయితే మా పెద్ద బాబువి. పిల్లలు ఒక్కసారి పెద్దగా అయ్యారంటే మన మాట అస్సలు వినరు కదా, మనం ఎంత రెడీ చేపిస్తామన్నా కానీ రెడీ చేయించుకోరు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనం మంచిగా రెడీ చేయగలము. ఆ చిన్నబాబుకి అయితే ప్రెజెంట్ 3 months. నేనైతే అంతా బాగానే రెడీ చేశాను, కానీ అస్సలు ఉంచుకోలేదు, ఏడ్చేశాడు. వాడు పడుకున్నప్పుడే నీట్గా బొట్టు పారాని అన్నీ అయితే బాగా పెట్టాను, కానీ వన్స్ లెగ్సిన తర్వాత ఇంకా అవన్నీ అయితే పీకేసుకున్నాడు. ఏం వేసినా కానీ ఉంచుకోవడం లేదు. ఇంకా నేనైతే ఇంత బాగా రెడీ చేశాను కదా అని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, మా పెద్ద అబ్బాయి ఇంకా చిన్న అబ్బాయి కృష్ణుడి గెటప్స్లో ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈ అన్ని ఫొటోస్లో మీకే ఫోటో చాలా బాగా క్యూట్గా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.